హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు మన వీడియోలో డిఫరెంట్ రెసిపీస్తో మీ ముందుకి వచ్చేస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఫ్రెండ్స్. మీరు ఇది ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయాలి. ఇది పర్ఫెక్ట్గా రావాలంటే మీరు మొత్తం వీడియో చూస్తేనే మీరు ఇది చేయగలరు. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం కంప్లీట్గా చూసేయండి. మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూద్దాం. ఇలా ఇడ్లీ గిన్నె ఉంటుంది కదండి, ఈ ఇడ్లీ పాత్ర తీసుకొని ఇందులో ఎగ్స్ ఇలా వేసేసుకోండి. నేను 4 ఎగ్స్ తీసుకున్నాను. 4 వేసేసుకున్నానండి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ఇడ్లీ బౌల్ ఉంటుంది కదండి, అందులో 1/2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అంటే ఒక టీ గ్లాస్ సరిపోతుందండి. ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇడ్లీ గిన్నె ఉంటుంది కదండి, దానిని ఇందులో పెట్టుకోండి. చాలా ఈజీగా అయిపోతుందండి. చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు. ఇలా స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని దీనిని ఇలా పెట్టుకోండి. స్టవ్ని చిన్నగానే పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలి. మంటను చిన్నగా పెట్టుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకోండి. కరెక్ట్గా 10 మినిట్స్ వరకు అది ఉడికిపోతుంది. తర్వాత మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకోండి. ఇందులో కొంచెం కారము, పిల్లలు కారం ఎక్కువగా తింటారా అండి? తినరు కదా, అందుకని మనం తక్కువ కారం వాడుతున్నాం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి, తగినంత సాల్ట్. తర్వాత కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ధనియాల పౌడర్ వేసుకోండి. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని థిక్ పేస్ట్లా కలుపుకోండి. ఫ్రెండ్స్, ఇలా థిక్ పేస్ట్లా కలుపుకోవాలండి. మరీ ఇంత థిక్గా కాకుండా మళ్ళీ ఇంకొంచెం వాటర్ వేసుకొని కొంచెం లూజ్ పేస్ట్లా కలుపుకోవాలి. పిల్లలైతే ఈ రెసిపీని చాలా ఇష్టంగా తినేస్తారండి. అంత టేస్టీగా, అంత ఎమ్మిగా ఉంటుంది. పర్ఫెక్ట్గా నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అయిపోయింది కదా, దీన్ని పక్కన పెట్టుకోండి. తర్వాత ఎగ్ బాయిల్ అయిందో లేదో చూద్దాం. ఇప్పుడు దీనిని ఓపెన్ చేసుకొని చూద్దాం. చూడండి, ఇలా వైట్ కలర్లో బయటకు వచ్చేసింది కదా. చూడండి ఎంత టేస్టీగా ఉందో చూస్తుంటేనే. ఇలా ఇప్పుడు దీనిని తీసేసుకొని ఇలా ఒక్కొక్కటిగా స్పూన్తో తీసుకోవాలి. ఒకవేళ మీరు కావాలంటే ఇడ్లీ గిన్నెకు ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఎగ్ పెట్టిన వెంటనే పైన కూడా ఆయిల్ వేసేసుకోవచ్చు. ఈజీగా వచ్చేస్తుంది. ఇలా దీనిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇది చాలా మెల్లిగా చేయాలండి. ఈ ప్రాసెస్ అంతా మెల్లిగా చేసేసుకోవాలి. స్పీడ్గా అంటే కాదు, కొంచెం స్లోగా చేసుకోండి. పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదండి, దీనిని వీటన్నింటికి అప్లై చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అన్నింటికి అప్లై చేసేసుకోండి. ఇంకొంచెం మసాలా మిగులుతుందండి, అది మనకు ఆయిల్లో వేసుకోవాలి. ఇలా అన్నింటికి అప్లై చేసేసుకున్న తర్వాత చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు ఇలా ట్రై చేయండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకోండి. ఇందులో కొంచెం అంటే 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి.
ఈ ఆయిల్ అంతా వేడెక్కింది కదండి, ఇది వేడెక్కిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు వేసుకోండి. ఇవి చిటపటలాడాలి. ఇలా అయిపోయిన తర్వాత ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాం కదండి, వీటిని మనం బ్యాక్ సైడ్ తిప్పుకోవాలి. ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత వెనక సైడ్ తిప్పుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా స్పూన్తో తిప్పుకోండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత ఇంకొంచెం మసాలా ఉంది కదండి, దానిని దీనిపై వేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. మనం దీనిని పిల్లలకు బాక్స్లో స్నాక్గా కానీ పెట్టియొచ్చండి, బ్రేక్ఫాస్ట్గా కూడా. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, వెంటనే అయిపోతుంది, ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది. ఇలా మనం కొంచెం కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు వీటిని ఫ్రై చేసేసుకోవాలి. చూస్తేనే నోరూరిపోతుంది కదండి, తింటే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇలా కలర్ అంతా చేంజ్ అయ్యేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి, అప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి అయిపోయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇలా బ్యాక్ సైడ్ కూడా కలర్ చేంజ్ అయిపోయింది కదా. తర్వాత నేను వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలా ఒక్కొక్కటిగా ప్లేట్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మనకు బౌల్లో కొంచెం మసాలా ఉంటుంది కదండి, దానిని దీనికి అప్లై చేసేసుకోండి. చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. పిల్లలైతే దీనిని చాలా ఇష్టంగా తింటారు. తర్వాత కొత్తిమీర వేసుకోండి. తర్వాత చిల్లీస్తో, ఆనియన్స్తో ఇలా గార్నిష్ చేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో, చూస్తేనే తినాలనిపించే అంత టేస్టీగా ఉంటాయండి. అంత యమ్మీగా టేస్టీగా వస్తాయి కూడా, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా చేయండి ఫ్రెండ్స్. మీకు నా వీడియో నచ్చింది కదండి, అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి రెసిపీ మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.